మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభాలను తెలియచేస్తున్నాను. గత పునరుత్థాన దినము నుండి యొక్క పునరుత్థాన దినమునకు వరకు సర్వశక్తిమంతుడైన దేవుడు మనలందరినీ కాపాడి సంరక్షించిన విధానమును బట్టి దేవదేవునికి మనమందరము కూడా శిరస్సులు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఈ త్రిత్వం తరువాతి 6వ ఆదివారం కొరకు చదువుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగాల్లో సువార్త వాక్యాన్ని మనం గమనిస్తే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య చేసినట్టు కొండ మీద ప్రసంగములో 20వ వచనము నుండి 26వ వచనం వరకు ఇవ్వబడింది. 21 నుంచి 26వ వచనముల వరకు ఒక పారాగ్రాఫు, దీనికి పై వచనము కూడా అనుసంధానము చేయబడినది. ఆ వచనం ఏంటంటే, కొండ మీద ప్రసంగములో ధన్యతలను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి తర్వాత ఇంకా 2 అంశాల గురించి మాట్లాడుతూ, ధర్మశాస్త్రమును గురించి ప్రవక్తల గురించి మాట్లాడుతూ యేసయ్య చెప్పిన మాట ఏంటంటే 20వ వచనములో, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభు వారు అంటున్నారు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరు. రెండవదిగా చదువుకున్న పత్రిక వాక్యమైన రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించి చూస్తే, ఇక్కడ మరి యేసు ప్రభువారు చెప్పుతున్నటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. 3వ వచనము నుండి 11వ వచనం వరకు చదవబడింది. పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసులోకి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? ఇది మొదటి ప్రశ్న. క్రీస్తు యేసులోకి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా అని యేసు ప్రభువు ఇక్కడ పౌలు ఒక ప్రశ్న వేస్తున్నారు. తర్వాత 8వ వచనంలో ఏమంటున్నాడంటే, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఇది ఈనాడు అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పుతున్నటువంటి మాట. మనమందరము కూడా ఈ లోకంలో క్రీస్తును నమ్మిన వారందరూ కూడా యేసులోనికి బాప్తిస్మము పొంది ఉన్నాము. కాబట్టి ఆయన మరణంలోని కూడా బాప్తిస్మము పొందాము అని అంటున్నాడు. ఎవరైతే యేసయ్య నామమున బాప్తిస్మం తీసుకున్నారో ఆయన మరణములో వాళ్ళు పాలి భాగస్థులు అవుతారు అని అంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమూర్తివైన పరలోకపు మా తండ్రి, పరిశుద్ధుడవగు దేవా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను కీర్తించి స్తుతించి ఆరాధించాము. ఈ సమయమున వాక్యము ధ్యానము చేస్తూ ఉండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును నిన్ను చూచు భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను. నీ దీనదాసుడును అయోగ్యుడను బలహీనుడునైనా నన్ను బలపరిచి నా అంతరంగమును శుద్ధి చేసి నాలో మీరుని మాట్లాడి మహిమ పొందుకొనమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వినయముగా అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మరి ఈ లోకంలో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనమందరము కూడా యేసయ్యలోనికి మనము బాప్తిస్మము పొంది ఉన్నాము. యేసయ్య ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఈ లోకంలో నుంచి ఆయన ఆరోహణమే వెళుతూ మత్తయి సువార్త 28వ అధ్యాయంలోని చివరి భాగంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి.
మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటించిన తర్వాత వాళ్ళకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిస్మము ఇవ్వాలి. ఇది ఆజ్ఞ. ఆయన ఈ లోకయాత్రను ముగించుకొని వెళుతూ ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. నామములో వారికి బాప్తిస్మం ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి వారు, క్రీస్తులో బాప్తిస్మము పొందినటువంటి వారు ఉన్నారు. క్రైస్తవులని పిలువబడుతూ చెప్పుకుంటూ బాప్తిస్మము లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. సో క్రైస్తవులకు బాప్తిస్మము అనేది చాలా అవసరం, చాలా ముఖ్యమైనది. బాప్తిస్మము యొక్క విలువలు, బాప్తిస్మమే గనక అవసరము లేకపోతే యేసు ప్రభువారు యోహానుతో బాప్తిస్మం తీసుకొని ఉండేవాళ్ళు కాదు. ఎందుకు యేసు ప్రభువారు ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొందుకున్నాడు? ఆయనకి బాప్తిస్మం అవసరమా? అవసరము కాబట్టే తనను మినహాయించుకోలేదు యేసయ్య. అక్కడ తనను మినహాయించుకొని మీరందరూ కూడా బాప్తిస్మం తీసుకోండి అని చెప్పలేదు ఆయన. మనం ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనికి వెళితే యేసు ప్రభువారి యొక్క బాప్తిస్మం గురించి అక్కడ ఉంటుంది. 3వ అధ్యాయంలో 4వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇదేంటి, నేను నీ ద్వారా బాప్తిస్మం పొందుకోవాల్సి ఉంటే నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావేంటి అని బాప్తిస్మిచ్చి యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రశ్నించడం మనం అక్కడ గమనిస్తాం. నేను కదా నీ ద్వారా బాప్తిస్మం పొందుకోవాలి, మరి నా ద్వారా నువ్వు బాప్తిస్మం పొందుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రభునందు ప్రియులారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఏలియా. అవునా? మీరు నమ్మితే రాబో ఏలియా ఇతడే అని యేసయ్య చెప్పారు. యేసు ప్రభువారు మట్టుకు ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన కన్య మరియ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను లాంటి మనుషుడు పుట్టలేదు. అయినప్పటికీ పరలోకమందు అల్పులైనటువంటి వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవారు అని అన్నాడు. సరే, మత్తయి సువార్తలో ఇంకొక వాక్యం ఉంది. యేసు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తుంటే ఆ యొక్క జనసమూహముల నుంచి ఒక స్త్రీ వచ్చి బిగ్గరగా కేక వేసి ఒక మాట అన్నది. ఏంటది? నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములై ఉన్నవి అని అన్నది. సో ఇక్కడ ఆ స్త్రీ యేసు ప్రభువాని గురించి చెప్పినటువంటి మాట, యేసయ్య బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము. యేసు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి తీసుకున్నటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన ఏలియా, రాబోతున్నటువంటి ఏలియా. కాబట్టి యేసు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొందుకున్నట్లుగా మనం అక్కడ గమనిస్తున్నాం. ఆయన లోబడ్డాడు, విధేయత చూపించాడు. కనుక ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు ఆజ్ఞాపించారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పుతూ యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట, సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిస్మము ఇచ్చి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ కూడా వారు గైకొనాలని వారికి మీరు బోధించండి అని అన్నారు. కనుక ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి యేసు ప్రభువారు చెప్తున్నటువంటి ధన్యతల తర్వాత మాటల్లో మనం గమనిస్తే, నీతి అనేది ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులతో పోలుస్తున్నారు. ఇక్కడ
రెండు తెగల ప్రజలతో పోలుస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారిలో ఒకరు వచ్చేసి శాస్త్రులు, రెండవ వారు పరిసయ్యులు. అంటే యేసు ప్రభు వారు శాస్త్రుల్లో పరిసయ్యుల్లో చూచినది ఏంటంటే నీతి. వాళ్ళ నీతి కలిగినటువంటి వారు, వారు స్వనీతి కలిగినటువంటి వారా, లేకపోతే నిజంగా దేవుని నమ్ముకొని వాళ్ళు మరి ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వారే నీతిగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నారా? యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటైతే అది నిజమే. ఏంటంటే శాస్త్రులు పరిసయ్యులు నీతిమంతులు. మీరు వాళ్ళకంటే నీతిమంతులు కాకపోతే అక్కడ ఉన్నటువంటి నానా జాతి సమితి ఎవరైతే ఉన్నారో, యేసయ్య చెప్పినటువంటి మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళ గురించి ఏమంటున్నారు? మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. సో ఒక వ్యక్తి పరలోక రాజ్యములో ప్రవేశించాలి అనంటే ధర్మకార్యాలు చేయడమే కాదు, ధర్మశాస్త్రాన్ని చదవడమే కాదు, నీతితో జీవించాలి. నీతితో జీవించాలి. బోధకులందరూ, సేవకులందరూ, యాజకులందరూ నీతిమంతులు కారు. అట్లని నీతిమంతులు లేకపోలేదు, నీతిమంతులు ఉన్నారు. కానీ అప్పటి కాలంలో ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతి ఎటువంటి నీతి? ఇప్పుడు క్రైస్తవులుగా జీవిస్తున్న మన యొక్క నీతి ఎటువంటి నీతి? ఏ నీతితో మనము జీవిస్తున్నాము? మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ సందర్భంగా. లేకపోతే మనది వాళ్ళని మించుకొని ఒక అడుగు ముందుకు వెళ్ళకపోతే, శాస్త్రుల కంటే పరిసయ్యుల కంటే నీతి విషయంలో మనం ఒక అడుగు ముందుకు వెళ్ళకపోతే మనము పరలోక రాజ్యంలో మనము ప్రవేశించలేము. సో పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మరి యొక్క క్రైటీరియా, రిక్వైర్మెంటు, క్రెడెన్షియలు ఏంటి అని మనము ఆలోచిస్తే నీతితో జీవించడము. దానినే హబక్కుకు చెప్పాడు. ఏమని? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. నీతిమంతులు విశ్వాసముతో జీవిస్తారు. వాళ్ళ నీతి వాళ్ళను బ్రతికిస్తుంది. ఏ నీతినైతే మనం నమ్మామో, ఏ నీతి దేవుని నీతి అని మనం అనుకుంటున్నామో, ఆ నీతి మనలో ఉన్నప్పుడు అది మనల్ని బ్రతికిస్తుంది. అందుకని అన్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అదే పౌలు కూడా తీసుకున్నాడు. నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు. దాన్ని మార్టిన్ లూథర్ అస్త్రంగా వాడుకున్నాడు. సంఘాన్ని సంస్కరించడం కోసం, సంఘములో ఉన్నటువంటి తప్పులను దిద్దడం కోసం, అది సంఘము యొక్క కాదు, సంఘములో ఆలయములో ఉన్నటువంటి అధికారుల యొక్క స్వనీతి, పోపు చేస్తున్నటువంటి తప్పుడు పనులు. అక్కడ అమాయక ప్రజలైనటువంటి వారు వస్తారు దేవుని ఆరాధించడానికి కానీ, బలులు అర్పించడానికి కానీ, పాపాలు ఒప్పుకోవడానికి కానీ. కానీ పోపు లాంటి వారు మత సంఘ పెద్దలు, మత పెద్దలు, వీళ్ళు వచ్చినటువంటి అమాయకమైనటువంటి ప్రజలను లోబర్చుకుంటూ వారి యొక్క బలహీనతను వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళని దోచుకుంటూ ఉన్నారు. అది నీతి కాదు. కాబట్టే డాక్టర్ మార్టిన్ లూథర్ ఒక మాట అన్నారు, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. మీరు వాళ్ళని నీతిమంతులుగా మీరు మార్చటలేదు అని పోపుకు ఎదురు తిరిగినటువంటి వాడు డాక్టర్ రెవరెండ్ మార్టిన్ లూథర్ గారు. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి ఈ తరుణములో శాస్త్రుల యొక్క నీతి, పరిశీల యొక్క నీతి కంటే మనము ముందు ఉండకపోతే పరలోక రాజ్యంలో మనకు స్థానం అనేది ఉండదు అని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు చెప్తున్నటువంటి ఈ మాటను మనము గమనిస్తే, నీతితో జీవించేవాడు ఎవరితో కూడా పగ పెట్టుకోడు, ఎవరితో కూడా ద్వేషము పెంచుకోరు, ఎవరిని దూషించరు, ఎవరిని అవమానపరచరు, అందరితో కూడా సమాధానమును కలిగి ఉంటారు.
అందుకని యేసయ్య ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక మాట అంటున్నాడు ఇక్కడ 23వ వచనంలో, నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం మేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన పక్షమున అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. ప్రభునందు ప్రియులారా, ఇది బిఫోర్ వి రీచ్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధానానికి ఆల్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, అర్పణలు అర్పించడానికి వచ్చినప్పుడు మనసులో హృదయంలో ద్వేషము పెట్టుకొని, పగ పెట్టుకొని, కోపము పెట్టుకొని అర్పణలను మనము గనక అర్పిస్తే దేవుడు వాటిని అంగీకరించడు. వాటికి మనము ప్రతిఫలము మనము పొందలేము. కాబట్టి నీవు దేవుని ఆలయానికి వచ్చి అర్పణలు అర్పించేటప్పుడు నీకు ఏదైనా గుర్తుకు వస్తే ఏంటది? నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినడలా, నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను ఉన్నదని జ్ఞాపకం వస్తే, సో నీ మీద నీ సహోదరునికి విరోధం వచ్చింది, నీ సహోదరునికి నువ్వు విరోధిగా ఉన్నావు, దాన్ని తెంచుకొని రమ్మంటున్నాడు. ఆ విరోధాన్ని తెంచుకొని సమాధానపడి అప్పుడు రా. అంటే నీ సహోదరుడు నీ మీద ఉన్నటువంటి విరోధాన్ని ఆయన మర్చిపోవాలనంటే ముందు నువ్వు వెళ్ళి సమాధానపడు. ఎందుకు నా సహోదరుడు నా మీద పగబట్టి ఉన్నాడు, ద్వేషం కలిగి ఉన్నాడు, కోపముతో ఉన్నాడు, నేనేదో తప్పు చేశాను కాబట్టి నా సహోదరునికి నా మీద కోపము వచ్చింది కాబట్టి, అక్కడ ఏమంటున్నాడంటే యేసయ్య, వెళ్ళి క్షమాపణ కోరండి. మీ సహోదరుని కానీ, మీ సహోదరుని కానీ, ఎవరైనా కానీ, మీ అధికారిని కానీ, నీకంటే తక్కువ వారైనా ఎవరైనా కానీ, మీరు వెళ్ళి వాళ్ళకి క్షమాపణ కోరండి. అప్పుడు మీరు వచ్చి అర్పణలు అర్పించండి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కాకముందు అక్కడ అసెంబ్లీ దగ్గర ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటే ఎవరినో ఒక వ్యక్తిని ఆయన కొట్టాడంట, చంప మీద కొట్టాడంట. కొట్టిన తర్వాత వీళ్ళు ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఈయన కొట్టాడనేసి వాళ్ళందరూ కూడా, కార్మికులందరూ కూడా ఒకటయ్యి రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు పలుకుతుంటే చాలా గొడవ జరిగిందంట. అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వెళ్ళి, నువ్వేం చేసావు, అక్కడంతా కూడా ప్రజలు కార్మికులందరూ నీ గురించి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అంటే, ఏమైంది అని అడిగాడంట. నువ్వు ఎవరినో ఒక అతన్ని కొట్టావు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకటైపోయారు, యూనియన్ అంతా కూడా ఒకటైపోయి నీకు విరోధంగా వాళ్ళు స్లోగన్స్ ఎత్తుతున్నారు అని అన్నారంట. నేనా కొట్టానా అని రాజశేఖర రెడ్డి గారి వెనక్కి వెళ్ళి ఆ వ్యక్తిని పిలిచారంట, ఎవరిని కొట్టాను నేను అని. ఆ వ్యక్తి భయపడ్డాడంట ఆయన ఎదుటికి రావడానికి. పర్లేదు చెప్పండి, ఎవరిని కొట్టానో ముందుకు రండి అన్నాడంట. ఆ వ్యక్తి వచ్చాడంట. ఆ వ్యక్తిని వాటేసుకొని సారీ అని చెప్పాడంట. ఎప్పుడైతే ఆయన సారీ అని చెప్పాడో, ఈయనకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి జై అన్నారంట. చాలా సెన్సిటివ్. రాజకీయాల్లో ఒక ఉన్నతమైనటువంటి హోదా కలిగినటువంటి వ్యక్తి ఒక సామాన్య కార్మికుడి దగ్గరికి వెళ్ళి ఈయనే కొట్టి ఆవేశంలో కోపంలో కొట్టేస్తే వాళ్ళు యూనియన్ అంతా కూడా ఎదురు తిరిగితే ఈయన మళ్ళీ వెళ్ళి ఆయనకి సారీ అని చెప్పి వాటేసుకున్నాడంట. అవన్నీ కూడా మర్చిపోయారంట, ద్వేషమంతా కూడా మర్చిపోయి ఆయనకి జేజేలు కొట్టారంట. అది ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు. ద బెస్ట్ వే టు అండర్స్టాండ్ అబౌట్ ద ఫర్గివ్నెస్, అది చేసి యూ కమ్ టు ద ఆల్టర్ అండ్ గివ్ యువర్ ఆఫరింగ్స్. నువ్వు సంచిలో ఏమి వేయకపోయినా
నువ్వు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకున్న దేవా నువ్వు నాకు ఇది ఇచ్చావని కృతజ్ఞతలు తెలియచేయడం కూడా వేస్టే. జస్ట్ ఆస్క్. వెళ్ళి ఆ వ్యక్తితో దారిలో ఉండగానే నువ్వు వెళ్ళి అడుగు. వీ కెన్ చేంజ్ ద హోల్ అట్మాస్ఫియర్. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం మార్చగలము. అది ఇక్కడ యేసుప్రభు, అదే నీతి అండి. అప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళతాం. మనుషులు మనం బలహీనులము ఖచ్చితంగా ఉంటాయి. నేను చాలా సాధిస్తాను కోపం వస్తే, అంత మురుక్కుని నేను కాంప్రమైజ్ అవ్వను, నేను అంత మురుక్కుని. నువ్వు ఎట్లాంటి పాస్టర్ రా అని తిట్టేది మా అమ్మ. ఇంత కోపం నీకు, ముక్కు మీద కోపం అంటే నువ్వెట్లా పాస్టర్వా, నువ్వేం బోధిస్తావురా నువ్వు సంఘంలో అని తిట్టేది మా అమ్మ. అవును, నిజమే. ఆమె బిడ్డను కాబట్టి నా బలహీనత ఏంటో ఆమెకి తెలుసు, నా మూర్ఖత్వం ఏంటో ఆమెకి తెలుసు. మారుస్తూ వచ్చింది. నాలో మార్పు వచ్చే వరకు షీ వాస్ కీప్ ఆన్ ప్రేయింగ్ ఫర్ మీ. చెప్పేది నువ్వు అట్లా ఉండకూడదు అని చెప్పినా కోపం వచ్చేది. యూత్ ఇక్కడ ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఉన్నారు. సో మీ స్టేజ్ని మేము దాటుకొని వచ్చేసామనుకోండి, ఇది మనకు కలిగేటువంటి ఆవేశం. ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట. నీతి అధికం కావాలంటే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనకు ఎవరితోనైనా విరోధము ఉంటే వాళ్ళతో వెళ్ళి అది అక్కడ పెట్టేసి వెళ్ళి సమాధానపడి వచ్చితే అప్పుడు మనము సేఫ్గా ఉంటాము. వీ విల్ బి రివార్డెడ్ యాజ్ ద రైచియస్. కనుక ప్రభునందు ప్రియులారా, ఇది చేయమంటున్నాడు యేసయ్య. లేకపోతే వీ విల్ బి అండర్ పనిష్మెంట్ అని అంటున్నారు. మనము శిక్షకు లోను అవ్వాల్సి వస్తుంది. ఆ రోజున గనక నేనేంటి పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద నాయకుడిని, గొప్ప నాయకుడిని అని నేను చెప్పను, మీరేం చేసుకుంటే చేసుకోండి అని గనక అని ఉంటే అది చాలా గొడవై ఉండేది. కానీ ఒక్క మాటతో, ఒక్క అలింగనముతో, అంటే నిష్కల్మషమైనటువంటి హృదయముతో ఆయన చేసినటువంటి ఆ యొక్క పనికి అటువంటి గొప్ప వ్యక్తి వచ్చి నాకు సారీ చెప్పాడు, నా చేతులు పట్టుకొని నన్ను వాటేసుకున్నాడు. జీవితంలో అంతకంటే కావాల్సిందేముందండి? ఒక గొప్ప నాయకుడు వచ్చి సారీ అని చెప్పాడు, చేతులు పట్టుకున్నాడు, వాటేసుకున్నాడు. ఇది నా సొంత మాటలు కాదు. మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లోకి వెళ్ళి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన గురించి చెప్పిన మాటలు వినండి. నేను అది విన్నాను కాబట్టే నేను చెప్తున్నాను. ఇది వాక్యానుసారంగా సందర్భం కాబట్టే ఈజీగా అర్థం అవడానికి నేను చెప్తూ ఉన్నాను. యేసయ్య ఎందుకు శిష్యుల యొక్క పాదాలు కడిగాడు? ఆయన ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? ఎందుకు అంత ఆయన నేల కూర్చున్నాడు, కింద కూర్చున్నాడు ఎందుకు? ఆయన నీతిమంతుడు కాదా? చూపించాడు, మాదిరి చూపించాడు, అది చేయమన్నాడు. అంటే మనం న్యాయాధిపతులు ఎదుట నిలవబడక మునుపే అక్కడ వరకు వెళ్లకుండా ఉండాలంటే ఇది చేయాలి అని చెప్తున్నాడు. దాన్నే చదువుకున్నటువంటి పత్రిక వాక్యంలో దానికి దీనికి కనెక్షన్ ఏంటి, ఏ విధంగా మనము అనుసంధానము చేయగలము ఈ సువార్త వాక్యానికి, ఈ పత్రిక వాక్యానికి అని మనం గమనించి చూస్తే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలని మనము ఆలోచిస్తే 6వ అధ్యాయం 3వ వచనములో, క్రీస్తు యేసులోకి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోకి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరగరా? సో ఇప్పుడు ఎంతమంది క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం తీసుకున్నారు? యేసయ్య లేనప్పుడు కేవలము యోహాను బాప్తిస్మమే ఉంది. బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మే ఉంది, కానీ అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేదు. అక్కడ క్రీస్తు లేడు, పరిశుద్ధాత్ముడు లేడు.
అడిగారు, మీరు ఎవరి నామమున బాప్తిసం పొందితిరి? నా వెనుక వచ్చువాడిని గురించి అని చెప్పలేదా యోహాను అని అడుగుతాడు పౌలు. అపుస్తల కార్యముల గ్రంథంలో రాసి ఉంటుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు పరిశుద్ధాత్మ నామమున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం తీసుకున్నారు. ఎందుకు యేసయ్య నామములోనికి మనము బాప్తిస్మం తీసుకోవాలి అని అంటే, నీట మునిగి లేచిన మన తల మీద నీళ్లు చిలకరింపజేసిన విశ్వాసంతో మనం ఒప్పుకుంటున్నాము, మనం అంగీకరిస్తున్నాము. విశ్వాసంతో మనము ఒప్పుకుంటున్నాము, వాటిని మనము అంగీకరిస్తున్నాం. కనుకనే ఇక్కడ పౌలు అంటున్నాడు, మనము ఆయన మరణములోనికి బాప్తిస్మం అంటే క్రీస్తు పొందినటువంటి మరణాన్ని పొందడానికి మనము ఆయనను అంగీకరించి మనల్ని మనము మరణానికి అప్పచెప్పుకుంటున్నాము, సిద్ధపడుతున్నాము. నీతిమంతుల వంటి మరణము నాకు దయచేయము అని వేడుకుంటాడు భక్తుడు. ఎవరి మరణం కావాలండి? నీతిమంతుల వంటి మరణము మనకు కావాలి. నీతిమంతులు ఎటువంటి మరణాన్ని పొందుతారు? నీతిమంతులు ఎటువంటి మరణాన్ని పొందుతారు? కనుక మనము ఆలోచించి చూడాలి. నీతిమంతుల వంటి మరణము. ఇక్కడ యేసు ప్రభువారు నీతిమంతుడు కాబట్టే ఆ నీతిమంతుడు పొందినటువంటి మరణాన్ని మనము పొందుకోవాలి. యేసు ప్రభువారు పొందినటువంటి మరణాన్ని పొందుకోవాలని ఏ ఒక్కరూ కూడా కోరుకోరు. అది చాలా అవమానకరమైనటువంటి మరణము. అది చాలా అవమానకరమైనటువంటి మరణము, చాలా బాధాకరమైనటువంటి మరణము. కాబట్టి అలాంటి మరణము నేను సిలువ వేయించుకొని చనిపోవాలి అని ఎవరు కూడా ఆశించరు ప్రభునందు ప్రియులారా. కారణం ఏంటంటే అది నరహంతకులని చంపడానికి వేసేటువంటి ఒక శిక్ష, సిలువ మరణము రోమా సామ్రాజ్యంలో. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మొదటివాడు కాదు సిలువ మరణం పొందడానికి, ఆయనే చివరివాడు కాదు. చరిత్ర ఏమని చెప్తుందంటే, యేసు ప్రభువారు పుట్టక పూర్వం నుంచే సిలువ మరణాలు ఉన్నాయి. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత 14వ శతాబ్దం వరకు సిలువ మరణాలు ఉన్నాయి రోమా సామ్రాజ్యంలో. ఘోరమైనటువంటి మరణము. అలాంటిది బాప్తిసం తీసుకున్నటువంటి మనము క్రీస్తు మరణములోనికి పాలు పొంది ఉన్నామని నమ్మండి, బాప్తిసం పొంది ఉన్నామని నమ్మండి. అలాగే మరి ఆయన మరణములోనికి మనం బాప్తిసం పొందాము. నీతిమంతుని మరణము అది అని అంటాడు. ఏదో నీతిమంతుల మరణం అంటే సరే, దావీదు నీతిమంతుడే, ఆయన మరణం ఎటువంటిది? మోషే నీతిమంతుడే, ఆయన ఎటువంటి మరణమును పొందాడు? అబ్రహాం ఎటువంటి మరణాన్ని పొందాడు? ఇస్సాకు, యాకోబులు ఎటువంటి మరణాన్ని పొందారు? పరిశుద్ధ గ్రంథం ప్రవక్తలు ఏ విధంగా చనిపోయారు? రేపు మన చావు ఏ విధముగా ఉంటుంది? సంఘానికి, సభ్య సమాజానికి, లోకానికి హర్షింపబడేటువంటి మరణముగా ఉంటుందా? లేకపోతే మన మరణాన్ని గురించి ఎదుటి వాళ్ళు నవ్వుకునేటువంటిగా ఉంటుందా? మనం ఆలోచించాలి. అవును, ఆ రోజున యేసు ప్రభువారిని సిలువ వేసినప్పుడు దూషించారు. జాలిపడ్డవారు కొందరే. నువ్వు క్రీస్తువు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అని దూషించారు. వీడు ఇతరులను రక్షించాడు, తను తాను రక్షించుకోలేడని దూషించారు. అన్నిటిని కూడా భరించాడు యేసయ్య. కారణం ఏంటంటే నీతిమంతులకు ఉండేటువంటి ఒక లక్షణము. ఎందుకంటే ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మము తీసుకున్నాడు కాబట్టి. సో ఆ బాప్తిస్మం మనకు దేనిని సూచిస్తుంది అని అంటే తగ్గింపుని, దీనత్వాన్ని సూచిస్తుంది. మరణం నుంచి జీవములోనికి రావడాన్ని సూచిస్తుంది, పునరుత్థానాన్ని సూచిస్తుంది. కనుక ఈ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనములో మరి పౌలు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు
మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. పౌలు చెప్తున్నటువంటి ఒక మాటల్లో క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు. సో మృతుల నుండి ఆయన ఏ విధంగా లేపబడ్డాడో మనము కూడా మృతుల నుండి ఆ విధంగానే లేపబడాలి. ఏ విధంగా ఆయన సజీవుడై లేచాడు 3వ దినమున. మరి ఇదే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలోనే 20వ వచనాన్ని మనం చదువుకుంటే 20, 21 వచనాల్లో అక్కడ పౌలు ఏమని చెప్తూ ఉన్నారు చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణమును వచ్చెను గనక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. సో యేసయ్య ఎప్పుడైతే రెండవసారి ఆయన ఆకాశం మేఘారూరుడై ఈ లోకానికి వస్తాడో అప్పుడు ఆయనలో బాప్తిస్మం పొంది చనిపోయిన వారందరూ కూడా వస్తారు. అయ్యో మేము బాప్తిస్మం తీసుకోకుండా చనిపోతున్నామే, మాలో చాలామంది మా పితరులు కానీ చాలామంది బాప్తిస్మం తీసుకోలేదే, మరి వాళ్ళకు రక్షణ లేదా? ప్రభునందు ప్రియులారా ఒకటి ఆలోచించాలి. నీతిమంతుడు నీతిగా జీవించి నీతిగా మరణిస్తే బాప్తిస్మం పొందినట్లే. ఇది తప్పు బోధ కాదు. చాలా చోట్ల నీళ్లు లేవు, వారి బాప్తిస్మం లేదు, క్రీస్తును నమ్మారు, నమ్ముతూ ఉన్నారు. కొన్ని దేశాల్లో ప్రభురాత్రి భోజన సంస్కారాల్లో అవసరానికి ద్రాక్షారసం దొరకనప్పుడు వాళ్ళు కొబ్బరి నీళ్ళు వాడతారు. ట్రైబల్ ఏరియాలో అన్నం చేసిన తర్వాత గంజిని తీసి దాన్ని ద్రాక్ష వేసే రక్తంగా వాడతారు, సూచనగా వాడతారు. ద్రాక్షారసమే వాడితేనే మనం దీంట్లో పాలు పొందినట్లా. అక్కడ కనబడేది ఏంటండి? విశ్వాసము. ఏంటది? విశ్వాసము. విశ్వాసం. అది పుచ్చుకొని ద్రాక్షారసం రక్తం ఎట్లా అవుతుంది? కాదు కదా. ద్రాక్షారసం యేసయ్య చెప్పాడు కాబట్టి ఆ రోజున అక్కడ ఉన్నది కాబట్టి ఆయన ఇచ్చి ఇది మీరు త్రాగండి. మరి కానా వివాహంలో ఎంతోమంది కొన్ని వేల మంది ద్రాక్షారసం తాగారు, అవునా? వాళ్ళందరూ కూడా ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పొందినట్లేనా? కాదు. విశ్వాసముతో స్వీకరించినటువంటి వాళ్ళు. అలాగే మనం చేసేటువంటి కార్యాల్లో మనం ఇక్కడ గమనించి చూస్తే ఇక్కడ ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 వచనము నుండి మరి 23వ వచనం వరకు చెప్పినటువంటి యొక్క మాటలు మనం గమనించి చూస్తే, ఈ రోమ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు చెప్పినటువంటి మాటలు మనం ఆలోచించి గమనించి చూస్తే, క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారే నడుచుకున్నట్లు. చూడండి 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఇదే రోమపత్రిక. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి నూతన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము అని అంటున్నాడు ఇక్కడ పౌలు. ఈ రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై. దేనిని మనల్ని నిర్బంధించిందో, ఎందుకు ధర్మశాస్త్రం మనల్ని నిర్బంధించింది.
ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే పాపం అనగా ఎట్టిదో ధర్మశాస్త్రం మూలముగా తెలుపబడింది. ధర్మశాస్త్రము లేనంత కాలము పాపము పరిగణింపబడలేదు. ధర్మశాస్త్రం వచ్చి చెప్పింది ఏది పాపమో అనేది ధర్మశాస్త్రం చెప్పింది. దానికి మనం నిర్బంధింపబడ్డాము. సో ధర్మశాస్త్రం ఇవి చెప్పింది, ఇవి చేయొద్దని చెప్పింది. కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి. అంటే క్రీస్తు మరణము ద్వారా, క్రీస్తు మరణము మనల్ని ధర్మశాస్త్రం నుంచి మనకు విడుదల కలుగజేసింది, విమోచన కలుగజేసింది. అందుకని అన్నాడు ఆ చివరి రాత్రి భోజనములో శిష్యులతో యేసుప్రభువు వారు చెప్పినటువంటి మాట ఇదే. ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాలి అని అంటే మీరు నా రక్త మాంసములో మీరు పాలు పొందాలి. ఆ విధంగా వాళ్ళు ధర్మశాస్త్రం నుంచి విముక్తి పొందారు ప్రభునందు ప్రియులారా. ఆ విషయాలని ఇక్కడ చాలా బలంగా మరి పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. దానిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. చూడండి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. క్రీస్తునందున్న ఎడల మనము నూతన సృష్టి. ఇదే మాట యేసయ్య ఇంకొక రకంగా చెప్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయములో 7వ వచనములో అనుకుంటా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, స్థిరపడాలి అంట. నిలిచి ఉండడం అంటే ఏంటి? ఆ కార్యాలు జరుగుతుండాలి. దేవుని యొక్క మాటలు మన హృదయములు ఎప్పుడు కూడా నా యందు మీరు మీ యందు నా మాటలు ఉండాలి. ఆ విషయమే ఇక్కడ మరి పౌలు ఈ రోమపత్రిక 6వ అధ్యాయంలో ఆ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ సందర్భంగా నూతన జీవమును పొందిన వారము అవ్వాలి అని అంటే మనము ఏ విధముగా ఉండాలో గలతీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. లేదు, పొందకపోవట ఏందేమీ లేదు. నూతన సృష్టి పొందుటయే కానీ సున్నతి వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు అని అన్నాడు. సో మనమందరము కూడా నూతనంగా మార్చబడాలి. వీ హ్యావ్ టు రిన్యూ అవర్ సెల్ఫ్. మనల్ని మనము నూతనపరచుకోవాలి ఎప్పటికప్పుడు. డోంట్ లుక్ డిఫరెంట్. ఎదుటి వాళ్ళకి మనము డిఫరెంట్గా కనపడకూడదు, నూతనంగా కనపడాలి. దీంట్లో చాలా వ్యత్యాసం ఉంది. డిఫరెంట్ తెలుగులో ఏమంటారండి? వ్యత్యాసము. ఓకే, నాకు నేనుగా కనపడాలి. ఈయన మా పాస్టరా, నేనే ఈయన మా పాస్టరా, ఈయన కాదా? అది కాదు. నేనే, మీరు నన్నే గుర్తుపట్టాలి. నాలో నూతనత్వాన్ని మీరు చూడాలి. ఈ నూతనత్వం అనేది శరీర మార్పు కాదు. నూతనత్వం అనేది శరీర మార్పు కాదు. ఇక్కడ నూతనత్వం అనేది మనసుకు సంబంధించింది. నూతనత్వం అనేది హృదయానికి సంబంధించింది. ఇదే నీ నుంచి మేము ఎదురు చూస్తున్నాము, దీనికోసమే మేము కాసుకొని ఉన్నాము. నువ్వు ఎప్పుడు ఈ విధంగా మారుతావా? దట్ ఈస్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. కొత్తదనం కాదు. కొత్తది ఎప్పుడు పాతదవుతుంది. ఎప్పుడో కొత్తది ఇప్పుడు పాతది. ఇప్పుడు కొత్తది ఇంకో కొద్ది కాలం పోతే అది కూడా పాతదే. సో నూతనత్వం అనేది ఒక మనిషి మారుమనసు పొందిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత మళ్ళీ వెనక స్థితికి వెళ్ళకూడదు. అదే ఇక్కడ పౌలు చెప్తుండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ఆయన బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆయన మరణంలోనికి వెళ్ళాలి అని అంటున్నాడు. అక్కడ మరణంలోనికి మనం బాప్తిసం తీసుకున్నాము. కాబట్టి ఆ మరణాన్ని
యేసయ్య ఏ మరణాన్ని అయితే రుచి చూచాడో ఆయన కొరకు ఆ మరణాన్ని మనం కూడా రుచి చూడాలి. అక్కడ శిలువ మరణం కాదు, మరి ఏంటి? నీతిమంతుని యొక్క మరణము. నీతిమంతుని యొక్క మరణము ఆయన భరించాడు, ఓర్చుకున్నాడు. ప్రభునందు ప్రియులారు గమనించాలి, ఓర్చుకున్నాడు. దానిలో దేవుని యొక్క చిత్తానంతా కూడా ఆయన చూపించాడు. అందుకని అన్నాడు, ఈ సమయం కోసమే కదా నేను ఈ లోకానికి వచ్చి తిని. ఊరకనే రాలా, దీనిని గురించే నేను వచ్చాను. ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇట్. కాబట్టి అది పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో సంయుక్తులమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో సంయుక్తులమై ఉందుము. ఐక్యము గలవారం. సంయుక్తులం అంటే ఐక్యము కలిగి ఉండడం. అదే అన్నాడు, నాలో మీరు, మీలో నేను. మనలో క్రీస్తు కనపడాలి. ఆయనలో ఐక్యం అవ్వడం అంటే ఏంటి? ఇద్దరు కాదు, ఒకరే. వారు ఏక శరీరమై ఉంటారు, ఈ మర్మము గొప్పది. ఇది భార్యాభర్తల గురించి చెప్పబడినటువంటి మాట. క్రీస్తులో ఐక్యమైనటువంటి వారు జీవించుతున్నది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అంటాడు పౌలు. ఇట్ ఈస్ నాట్ ఐ హూ లివింగ్, ఇట్ ఈస్ క్రైస్ట్ హూ ఈజ్ లివింగ్ ఇన్ మీ. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు కాబట్టి నేను సజీవుణ్ణి. ప్రభునందు ప్రియులారా, ఈ మార్పు అంటే మనల్ని దైవత్వానికి చాలా దగ్గరికి తీసుకువెళుతుంది. దైవత్వానికి చాలా దగ్గరికి తీసుకువెళుతుంది. మదర్ తెరిసా గారు, మహానుభావురాలు తల్లి, ఆమె దీనదరిద్రులో క్రీస్తుని చూసిందంట. క్రీస్తు వాళ్ళలో కనపడ్డాడంట ఆమెకి. ఎందుకు నీవు వీళ్ళకి సేవ చేస్తున్నానంటే, వాళ్ళలో నేను క్రీస్తుని చూస్తున్నాను. నేను వాళ్ళకు సేవ చేయట్లేదు, నేను క్రీస్తుకి సేవ చేస్తున్నాను. ఆయన మన కోసం ఈ లోకంలో దరిద్రుడాయను. క్రీస్తు మన కొరకు దరిద్రుడాయను. ఆయన ధనవంతుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టకూడని భాగ్యమని తలంచుకోక, నేను ఎందుకు వదిలి వెళ్ళాలి దేవుని యొక్క సన్నిధిని, ఈ భాగ్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అనుకోకుండా ఆయన దాన్ని విడిచిపెట్టే ఈ లోకానికి వచ్చాడు. సో దేవుడే ఆ విధంగా వచ్చినప్పుడు మనము దేవునిలో ఎందుకు లీనము కాకూడదు? దేవునిలో ఎందుకు మనము ఐక్యము కాకూడదు? సో ప్రతి ఒక్కరు కూడా దేవునిలో ఐక్యము కావాలి. క్రీస్తుని విశ్వసించిన వారందరూ కూడా, ఆయనను ఆరాధించే వారందరూ కూడా ఆయనలో ఐక్యమైపోవాలి. ఇది పౌలు యొక్క మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆయనతో మనము సంయుక్తులమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో సంయుక్తులమై ఉందుము, ఐక్యమై ఉంటాము. యేసయ్య చనిపోయిన వెంటనే జరిగినటువంటి అద్భుతాల్లో ఒక అద్భుతము సమాధులు తెరవబడము, అందులో నుంచి పరిశుద్ధులు బయటికి రావడము. వీళ్ళందరూ కూడా క్రీస్తులో ఐక్యమైనటువంటి వారి పరిశుద్ధులు, క్రీస్తులో ఐక్యమైనటువంటి వారు. ప్రభునందు ప్రియులారా, సో మనమందరము కూడా క్రీస్తులో ఐక్యం అవ్వాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక శక్తి, ఏ విధంగా ఒక శక్తి ఉన్నట్లుగా మనం గమనిస్తున్నామో, వాక్యము చెప్పబడుతుందో, ఆ విధంగా మనము కూడా నూతనపరచబడాలి అని పౌలు చెప్తున్నాడు. కనుక మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థమకున్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ఏమంటాడండి ఇక్కడ పౌలు? ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు, మన పాప శరీరము నిరర్థకమగునట్లు
మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము అంటున్నాడు. ఈ విషయాన్ని మనం ఎక్కువగా ఈ రోమపత్రికలోనే మనం గమనిస్తాం. ప్రభునందు ప్రియులారా, ఏ విధంగా క్రీస్తు యొక్క మరణము మరి మనకు సాదృశ్యంగా కనబడుతుందో, అలాగే మనము ఈ లోకంలో ఏ విధంగా మనం ఉండాలో మనం గమనిస్తున్నాం. చూడండి, 8వ అధ్యాయము 4వ వచనం. దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏలయనగా శరీర స్వభావమును బట్టి ధర్మశాస్త్రం బలహీనమాయను గనక అది వానికి అసాధ్యమాయను. సో ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏ విధంగా మరి క్రీస్తు పాప శరీరాకారముతో ఈ లోకానికి పంపబడ్డాడో, మన ప్రాచీన స్వభావం ఏ విధంగా మనము విడిచిపెట్టాలో. పాప శరీరము నిరర్థకం అవ్వాలంట, ఉండకూడదంట. మనకి పాప శరీరం ఉండకూడదు. చూడండి 7:24 చదువుకుందాం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణము నుండి ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును. చాలండి, చాలు అంతవరకే. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును. మనల్ని విడిపించేది క్రీస్తే. ఎప్పుడంటే మనము ఆయనలో ఐక్యమైతే, మనమందరము కూడా ఆయనలో ఐక్యమైపోవాలి. అది ఇక్కడ పౌలు చెప్తున్నాడు. మరణమునకు లోనకు శరీరము నుండి మనల్ని ఎవరు విడిపిస్తారు? ఆయన తప్ప మనల్ని ఎవరు కూడా ఇటువంటి శరీరము నుంచి ప్రభునందు ప్రియులారా మనల్ని విడిపించరు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి మరి చెప్తున్నాడు ఇక్కడ పౌలు, పాప శరీరము నిరర్థమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఈ ప్రాచీన స్వభావము మనం విడిచిపెట్టాలి. స్వార్థంలో యేసు ప్రభువు ఒక మాట చెప్తా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 2:11. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు ఎటువంటి సున్నతి మనము పొందుకున్నామో మరి ఇక్కడ ప్రభునందు ప్రియులారా పౌలు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ 2:11 చాలా చక్కగా ఆయన తెలియజేస్తున్నాడు. బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై, మనమందరము కూడా బాప్తిస్మ ద్వారా క్రీస్తుతో పాతిపెట్టబడినటువంటి వారమై ఉండాలి. ఆయన యందు సున్నతి పొందితిరి. ఎవరైతే క్రీస్తుతో సమాధి చేయబడతారో, అంటే అటువంటి మరణాన్ని పొందుకుంటారో, అటువంటి మరణానికి సాదృశ్యులు అవుతారో, వారు సున్నతి పొందినట్లే. శారీరక సంబంధమైనటువంటి సున్నతిని గురించి ఇక్కడ చెప్పట్లేదు, కానీ ఇక్కడ మారు మనస్సు అనేటువంటి సున్నతి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. బాహ్య చర్మమును తొలగించుట కాదు, కానీ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, అంతరంగ శుద్ధి కలగాలి. మీ 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 వస్త్రాలను కాదు, మీ దేహాలను చింపుకోండి, మీ హృదయాలను చింపుకోండి. ప్రభునందు ప్రియులారా, ఆ హెచ్చరికను మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక మరి ఈనాటి యొక్క దైవధ్యానములో మనము గమనించేది, మనము శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో ఎక్కువ కాకపోతే, మన నీతి ఎక్కువ కాకపోతే మనము పరలోక రాజ్యంలో మనము ప్రవేశించము. ఆ నీతి మనలో ఉండాలంటే మనం ఏమి చేయాలి అక్కడ చెప్పండి. నీ సహోదరునితో నీకు ఏదైనా విరోధం ఉంటే నీ అర్పణమును బలిపీఠము దగ్గర విడిచిపెట్టి మార్గములోనే వెళ్ళి నీ సహోదరుని కలుసుకొని సమాధానపడిరా.
అప్పుడు వచ్చి నీ అర్పణను అంగీకరించు. ఎందుకు దేవుడు కయ్యను యొక్క అర్పణను తీసుకోకుండా ఏబేలు యొక్క అర్పణను ఆయన అంగీకరించాడో ఇక్కడ ఇంకొకటి కూడా చూడాలి మనం. కయ్యను తమ్ముడి పట్ల ద్వేషము పెంచుకున్నాడు, హేబేలు దేవుని పట్ల ప్రేమను పెంచుకున్నాడు, భక్తిని పెంచుకున్నాడు. కయ్యను స్వభావానికి ఏబేలు స్వభావానికి చాలా వ్యత్యాసం ఉన్నది కాబట్టి ఆయన తిరస్కరింపబడ్డాడు. ఏబేలు అంగీకరింపబడ్డాడు, నీతిమంతుడి మరణం పొందాడు. ఆయన దో హీ లివ్డ్ షార్ట్ పీరియడ్, జీవితంలో ఏది అనుభవించకపోయినా కేవలము గొర్రెలు కాసుకుంటూనే నలుగురే, ప్రపంచమంతా కూడా భూమండలం అంతా కూడా ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? నలుగురే. ఆ నలుగురిలో 2 తల్లిదండ్రులు, 2 అన్న తమ్ముళ్ళు. సో వాళ్ళలో ద్వేషం అనేది వచ్చింది. చెడ్డవాడికి మంచివాడిని చూస్తే ఎప్పుడు కూడా ద్వేషమే వస్తుంది. ద్వేషం కాదు రావాల్సింది, మారు మనస్సు రావాలి. అదే ఈనాటి వాక్యము, స్వార్థ వాక్యమైనటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని ఆ యొక్క 20 వచనం నుంచి 26 వచనములు మనం గమనిస్తున్నాం. ఆ నీతి ఎప్పుడు మనకు వస్తుందంటే క్రీస్తు శ్రమలతో కూడినటువంటి మరణము, ఆయన బాప్తిస్మములో మనము సారూప్యము పొందితే మనము కూడా ప్రభునందు ప్రియులారా నీతిమంతులం అవుతాం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముదాం. మనమందరము కూడా ఆయనతో మనము జీవిస్తాం. ఎందుకంటే చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఎందుకనంటే ఆయన పాపములు చేశాడు కాబట్టి ఆయన పాపాలు కొట్టివేయబడ్డాయని కాదు. ఇక పాపము చేయడానికి ఆ మనిషికి అవకాశము లేదు. ఇక పాపము చేయడు. చనిపోయిన వ్యక్తి ఏది చేయడు. పాపము విముక్తుడు అంటే ఇక పాపానికి దూరం అయ్యాడు ఆయన. సో బ్రతికి ఉన్నప్పుడు చేసినటువంటి పాపాన్ని దేవుడు లెక్క చూస్తాడు. అది మనం గమనించాలి. మనం మరణము ద్వారా విమోచింపబడ్డాము కాబట్టి ఆ మరణానికి ముందు మనము చేసేటువంటి నీతి కార్యాలు ఏవైతే ఉన్నాయో, క్రీస్తుని నమ్మి బాప్తిసం పొంది విశ్వసించి ఆయన అడుగు జాడల్లో నడవడము, ఆయనను కలిగి జీవించడము. ప్రభునందు ప్రియులారా, మనము మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదు కాబట్టి, ఎటువంటి అధికారము లేదు కాబట్టి, ఆయన మరణాన్ని గురించి మనం మాట్లాడుకుంటే ఆయన పాపము విషయంలో ఒక్కసారే చనిపోయాడు గనక ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై ఆయన జీవించుతున్నాడు. అవును, మొదటి మరణం ఉంది, క్రీస్తుకు రెండవ మరణం అనేది లేదు. ఆయన మొదటి మరణాన్ని అనుభవించాడు, మృత్యుంజయుడై లేచాడు, ఆరోహణుడు అయ్యాడు, తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై కూర్చున్నాడు. అదే మనము విశ్వాస ప్రమాణములోను, నికేయ విశ్వాస ప్రమాణములోను ప్రభునందు ప్రియులారా మనము దేవునికి వాక్యములో ఒప్పుకోవడము, అదే మనము ఏది ఒప్పుకుంటామో మనం ఇక్కడ గమనించాలి. కనుక మనం ఇక్కడ గమనిస్తే మరి ఏ విధంగా మరి మృతుల పునరుత్థానము ఉంటుందో దాని గురించి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14-15 వచనములో చెప్పబడింది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇది రెండవ మరణము. జీవగ్రంథములో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళకి ఇంకొకసారి మరణం అనేది ఉండదు. అదే నీతిమంతుల యొక్క మరణము, అదే క్రీస్తునందు బాప్తిస్మము పొందేటువంటి మరణము. ఆయన సదాకాలము జీవిస్తున్నాం కాబట్టి మనము కూడా ఆయనతో పాటు జీవిస్తాం.
ఆ చివరిది ఒక మాట చెప్పి ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదువుకునేటువంటి 13వ వచనం నుంచి 17వ వచనములో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము ఉండండి. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఎవరు వస్తారంటే ముందు? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లెగుస్తారు. ఎవరైతే ఆయన బాప్తిస్మములో సారూప్యము కలిగి బాప్తిస్మం పొందిన వారు ఆయన మరణములో కూడా సాదృశ్యులై ఉన్నవారు కాబట్టి, ఏకమై ఉన్నారు కాబట్టి, ఇప్పటి క్రైస్తవ విశ్వాసములో జీవిస్తున్నటువంటి మనము కూడా దానికి సిద్ధపడాలని, మరణాన్ని జయించాలని, దేవునిలో దృష్టిలో నీతిమంతులుగా గుర్తింపు పొందాలని దేవునికి వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని పరిశుద్ధ వాక్యము మనకందరికీ తోడుగా ఉండి దేవునికి మహిమ కలుగునట్లుగా దైవాశీర్వాదములు మనకు కలుగునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తులన మీ హృదయములకు మీ తలంపులకు కావలేండునుగాక.